పాలకమండ మాట్లాడతాం రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, ఎప్పుడు ఇంత ఇబ్బంది కాదు. 3 గంటలు 4 గంటలు అవుతుండే. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు నీళ్లు వాగిస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చిన్న పాపం చిన్న పిల్లలు వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంత గౌరవం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న స్వాములు మాలలు వేసి వచ్చింది. దర్శనం తొందరగా వేసుకొని పోదామని సెక్యూరిటీ లేదు, ఇంతవరకు ఏమి లేదు అసలు. ఏమి ఇలా పాలక మండలి, ఏమి ప్రభుత్వం ఎవరికి చెప్పినా కానీ వేసుకోవట్లేదు, పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు మబ్బులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడతారా? ఏం తినాలి? ఒక్కోడి నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినా మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు ఆకలి లేదు. ఇలా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు. ఎవరో రాముగా శివరాత్రి అయిపోయిన దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. ఈ పక్క ముఖ్యమంత్రి నీకు దండం లేని మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. పిల్లలు ఉన్నారు, కనీసం శివస్వాములు ఉన్నారా? బ్రేక్ దర్శనం 12:30 వరకు వాళ్ళకు కనీసం అనౌన్స్మెంట్ బయట మైకులు మాత్రం ఎందుకు పెట్టారు మీరు? ఊరికే టైం పడుతుంది. ఎప్పుడు బస్సుకి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం 200 మొత్తం ఆపెట్టారు. వెనక్కి పోవడం లేదు, ముందు పోవడం లేదు. 5 గంటలు అనౌన్స్మెంట్ అసలు అది ముందు పోవడం లేదు. అసలు మంచినీళ్ళు కూడా లేవు. బాత్రూమ్కి ఎక్కడ ఏమి ఏం చేసిండారు? వచ్చేసి ఇచ్చేసిండు, తక్కువ ఏం చేస్తూ ఉంటారు. పిల్లలకు పాలు లేదు, ఏం లేదు. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. మాకు దర్శనానికి ఊరుకోలేదు. పాలు నీలో ఇస్తే తాగుతారు. మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు? పాలక మండలి ఎందుకోసం ఉంటది? నాకు వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి. ఆ పాలక మండలికి చేతగాలప్పుడు ప్రభుత్వం ఆధీనం తీసుకున్నాం. మనం ఏంది స్వామి భక్తులు ఎందుకోసం వస్తారు? భక్తులు ఈ రోజు ఇంత ఇబ్బంది పాలక మండలికి నమస్కారం. వికలాంగులు
ఆయన ప్రెస్ ఏమైనా